Intestinal obstruction in infants can become life-threatening if not treated on time. డాక్టర్ గొలువి హాస్పిటల్స్లో మా సర్జికల్ టీం సమయానికి శస్త్రచికిత్స చేసి బిడ్డను సురక్షితంగా కాపాడారు. During the operation, the kinked bowel loop seen inside the hernia defect was carefully reduced. మా పీడియాట్రిక్ సర్జికల్ టీం చాలా జాగ్రత్తగా ఇంటెస్టైన్ని నార్మల్ పొజిషన్లోకి తీసుకొచ్చి డిఫెక్ట్ని రిపేర్ చేశారు. Such timely surgical intervention prevents serious complications. మరి ఇప్పుడు ఈ కేసు గురించి వివరాలు మన డాక్టర్ గారి మాటల్లో విందాం. హలో, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కేసు. 9 months బేబీ ఎస్టర్డే పెయిన్ అబ్డమిన్, కంటిన్యూస్ క్రయింగ్, వామిటింగ్స్తో వచ్చింది. క్లినికల్లీ అబ్డామినల్ డిస్టెన్షన్తో ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్. థరో ఇన్వెస్టిగేషన్తో డయాగ్నోస్డ్ ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్గా డయాగ్నోస్ చేసాం. ఇప్పుడే సర్జరీ చేసాం. అది పరాపరేటివ్, ఇమీడియట్ పోస్ట్ ఆపరేటివ్, ఎక్సలెంట్ రికవరీ. అయితే ఇక్కడ చెప్పబోయేది ఏమంటే 9 months బేబీ ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్ డ్యూ టు కంజెనిటల్ ఫీమేల్ ఇంగ్వల్ హెర్నియా. ఫీమేల్ అంటే మేల్ కంటే ఫీమేల్ కొద్దిగా రేరు. అందులో అబ్స్ట్రక్షన్ అనేది కంజెనిటల్ హెర్నియాతో అబ్స్ట్రక్షన్ కొద్దిగా రేరు. మనం రొటీన్గా చూసేది ఇంకా అదర్ కాజెస్ బౌల్ పెథాలజీ అనుకుంటాం. ఇది అబ్స్ట్రక్షన్ ఏంటంటే ఒక బౌలు ఈ హెర్నియాలో అంటే ఆ డిఫెక్ట్లో బయటకు రావడం వల్ల అది కింక్ అయిపోయింది. దానివల్ల బేబీ సఫర్ అయింది. మేము సర్జరీతో అది హెర్నియాటమీ చేసాము. ఎక్సలెంట్ రికవరీ. థ్యాంక్ యూ. Early treatment saves tiny lives. Expert hands, trusted care. Only at Dr. Guluvi Hospital, Srikakulam and Nasanapeta.